భోగపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది మంది ఉద్యోగులతో ఉత్తరాంధ్ర దిశ మారుతోంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపొందించుకుంటున్న భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుకుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షణలో పనులు ఊహించిన వేగంతో జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేయించిన ఎస్ రామ్ సుందర్ రెడ్డి ప్రతి నెల విజిట్ చేస్తూ పనుల పురోగతిపై సమీక్షిస్తూ మౌలిక సదుపాయాల కల్పనలో వేగం జరిగేలా చూశారు. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ముఖ గుర్తింపు ద్వారా పేపర్లెస్ ఎంట్రీ, 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం, గంటకు 2500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోలార్ పవర్ మరియు వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం సాగుతుంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 2025 నాటికి 91.7% పైగా పనులు పూర్తయ్యాయి. జనవరి 4న విమానాల ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2026 జూన్లోనే మన్యం వీరుని పేరుతో గగన వీధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం కానుంది.